Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూల్కి వెళ్ళే కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇయర్ మొత్తంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు చాలా బిజీగా నడుస్తుంది. సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మార్నింగ్ లేచి వాడు చదువుకుంటూ ఉన్నాడు. నేనేమో యూజువల్గా సమ్మర్స్లో ఏం చేస్తూ ఉంటా అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ బాల్కనీలో మొక్కలు చూస్తూ ఉంటా. మొక్కలకి సమ్మర్ కేర్ చాలా అవసరం కదా, ఒక్కొక్కసారి ఎండిపోతూ ఉంటాయి. ఎంత వాటర్ చేసినా సరే టాప్ లేయర్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. సమ్మర్ వస్తే ఎక్కువగా ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వలేము. ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా ఎక్కువ హీట్ పెరిగిపోతుంది అన్నమాట చెట్లకి. నెమ్మదిగా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇదివరకైతే యూజ్డ్ టెక్స్ట్ బుక్స్ ఎవరో ఒకళ్ళు తీసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు స్కూల్ వాళ్ళు త్వరగా బుక్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అట్లాగా యూజ్డ్ బుక్స్ ఎవరు తీసుకోవట్లేదు. నోట్ బుక్స్ ఒకటి, మెటీరియల్స్ ఇలాంటివన్నీ కూడా నేను మా మెయిడ్కి ఇచ్చేస్తే తను రీసైక్లింగ్ స్టోర్స్లో ఇచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటికి వచ్చి పేపర్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నోట్ బుక్స్ తీసుకోవట్లా, అంటే లైక్ రిటర్న్ మెటీరియల్ అట్లాగా. సో మా మెయిడ్కి ఇచ్చేస్తే తను ఏదో ఒకటి మేనేజ్ చేసేసుకుంటుంది. బయట స్టోర్స్కి ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు మినిమం అమౌంట్ అయినా ఇస్తారు కదా. ఎవ్రీ ఇయర్ కూడా నాకు ఇట్లాగే జరుగుతుంది అనమాట. సో నాకు ఏం చేయాలో అర్థం కాక నేను ఇవాళ మిమ్మల్ని సలహా అడుగుదాము అని అనుకుంటున్నా. మీరైతే రిటర్న్ మెటీరియల్ లేదా మన నోట్బుక్స్ అలాంటివన్నీ ఏం చేస్తారు, ఎలా రీసైకిల్ చేస్తారో తప్పకుండా ఐడియాస్ షేర్ చేయండి. నాతో పాటు ఇంకెవరికన్నా కూడా హెల్ప్ అవుతుంది కదా. ఇవాళ మార్నింగ్ చాలా వరకు పనులు కంప్లీట్ చేసుకోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అందుకని ఫస్ట్ ఇల్లు సర్దేసేసి వాకింగ్ కూడా వెళ్తున్నాను. ఎంత లేజీగా ఉన్నా సరే వాకింగ్ మాత్రము ఏదో ఒక విధంగా నన్ను నేను మోటివేట్ చేసుకొని ఓకే వెళ్దాము, పర్వాలేదు, అట్లీస్ట్ 10 minutes అయినా నడుద్దాం, 15 minutes అయినా నడుద్దాం అని బయటకు వెళ్తున్నాను. చక్కగా నా ఫుల్ వాకింగ్ అయితే నేను కంప్లీట్ చేసుకొస్తున్నా. డైలీ 40 minutes చేస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత కుంకుడుకాయలు అవన్నీ కూడా రాత్రి నానబెట్టా కదా, ఉడకబెట్టేసి పక్కన పెట్టాను. కుంకుడుకాయలు ఉడికేలోపు పెద్దమ్మ చేసే పెరుగు చారు చేద్దాము అని అనుకుంటున్నా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా. మా అత్తగారి స్టైల్ అయితే పచ్చి ఉల్లిపాయలు వేసి చేస్తారు. అది ఇంతకుముందు చాలాసార్లు చూపించా. పెద్దమ్మ చేసేది చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో డిఫరెంట్గా చేస్తుంది, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. పెరుగు చారులో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏంటండి, ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు కదా. అవి పొడవుగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేయాలి. పచ్చిమిరపకాయలు మామూలుగా 2 slices చేస్తే చాలు. ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఒక 6-7 మెంతి గింజలు వేసుకోవాలి. ఫస్ట్ మెంతి పొడి దీనికి యూజ్ చేయరు, మెంతులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. జీలకర్ర అస్సలు బాగోదన్నమాట, వేయొద్దు. ఎండుమిరపకాయ, కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు నేను తర్వాత యాడ్ చేస్తాను. తాలింపు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ స్లైస్డ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఆనియన్స్కి వేడి తగలగానే మూత పెట్టేసేయండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట. ఫ్రై అయ్యే కన్నా మగ్గితే దీనికి బాగా టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ మగ్గేలోపు ఆనియన్ పీల్స్ ఉన్నాయి కదా, ఒక బాటిల్లో వేసి వాటర్ పోసి పక్కన పెట్టేస్తాను. ఇది ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది కదా మనకి. ఆనియన్ వాటర్ ప్రిపేర్ చేయడం అందరికీ తెలుసు. ఇది 3 days ఫర్మెంట్ చేసి ఆ తర్వాత డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఆనియన్ వాటర్ మంచి బలాన్ని కూడా ఇస్తుంది, కొత్త చిగుర్లు రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అసలు వేరే అదర్ ఫర్టిలైజర్స్ కన్నా చిన్న క్రోటన్స్కి వాటికి ఇది చాలా సింపుల్గా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పచ్చు. బాల్కనీలో ఒక పక్కన పెట్టేశాను, మూత పెట్టట్లేదు ఎందుకంటే సమ్మర్ కదా, వెంటనే ఫంగస్ వచ్చేస్తుంది. అదంతా ప్రిపేర్ చేసుకునే లోపు ఆనియన్ మగ్గిపోయింది చూడండి. ఇంకొద్దిగా మగ్గాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి, స్లైసెస్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇంకొద్దిగా మెత్తగా అవ్వాలి. అంటే ఇప్పుడు ఇలా చేసుకునే పెరుగు చారుకి ఇది బాగుంటుంది. ఇట్లా మగ్గిచ్చిన ఆనియన్స్ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో కూడా అవ్వాలన్నమాట. ఎక్కువ ఫ్రై అయిపోయింది అనుకోండి, స్వీట్ వచ్చేస్తుంది, అది బాగోదు. మళ్ళీ ఆనియన్స్ మనం కరెక్ట్గా ఫ్రై చేసుకొని, అంటే మగ్గించుకొని ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ ఇక్కడ గేమ్ చేంజర్ అనమాట. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ టు సే. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటామన్నమాట లాస్ట్లో. చూసారు కదా, చక్కగా ఇట్లాగా రెడ్యూస్ అయిపోయింది కదా సైజు. ఇంతవరకు ఫ్రై అయితే చాలు. ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి తీసేసి స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెడతాము.
తాలింపు బాగా వేడిగా ఉంది కాబట్టి పెరుగు విరిగిపోతుందనమాట ఈ పాయింట్లో వేస్తే. సో అందుకని కొద్దిగా కూల్ డౌన్ అవ్వనిస్తే బాగుంటుంది. ఈలోపు మనము ఈ చాపింగ్ బోర్డ్ వాష్ చేసుకోవడం, నైఫ్స్ వాష్ చేసుకోవడం అలాంటివన్నీ చేసేసుకుంటే ఇన్స్టెంట్గా ఎప్పుడు మన చాపింగ్ బోర్డ్స్ చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తాయి. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన పెరుగు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే తాలింపుని ఒకసారి మళ్ళీ సిమ్లో సిమ్లో పెట్టి అప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను. అదే రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని మీరు యాడ్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు తాలింపు దించి మనం కౌంటర్ మీద పెట్టాం కదా, కొద్దిగా కూల్ డౌన్ అయిన తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం పెరుగుని హీట్ చేయాల్సిన అవసరం లేదు. సో అదే అనమాట నేను చెప్పాలి అనుకుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి అంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు అసలు టేస్ట్ రావాలి అంటే పెద్దమ్మ ఏం చేస్తుందో చెప్తాను. పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అందులో ప్రతి ఒక్క పచ్చిమిరపకాయని తీసి చక్కగా ఇట్లా చేత్తో నలిపేస్తుంది అనమాట. అది చాలా టేస్ట్ని ఇస్తుందంట. యాక్చువల్గా వాళ్ళు చేసేటప్పుడు చూసాను కానీ ఇట్లాగా పచ్చిమిరపకాయని కొద్దిగా చేత్తో నలిపేయటం అనేది నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు. ఇప్పుడు అమ్మ నాతో ఉంది కాబట్టి అట్లా చేయమని చెప్పింది. ఓహో, వాళ్ళు చేసేదానికి ఇదేనా బాగా టేస్ట్ వస్తుంది అని చెప్పి అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. ఇలా చేయడం మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్పూన్ తోటి మ్యాష్ చేసుకోండి, లేదా చిల్లీస్ విడిగా తీసి ఒక బౌల్లో స్పూన్తో కానీ పప్పు గుత్తితో కానీ మ్యాష్ చేసేసి పెరుగులో యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా పెద్దవాళ్ళకి ఇవన్నీ అలవాటే కాబట్టి సో వాళ్ళు ఇలాగే చేస్తారు. నాకు కూడా ఇలా చేయడమే ఇష్టం అన్నమాట. టేస్టీగా ఉండే పెరుగుచారు రెడీ అయిందండి. పెరుగుచారా మజ్జిగ చారా ఏమో అండి, ఏదో ఒకటి. సో లాస్ట్ స్టెప్ అయితే తప్పకుండా మీరు ఫాలో అవ్వండి, నిజంగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కుంకుడుకాయలు ఉడికిపోయాయి, కొద్దిగా చల్లారనిచ్చి జ్యూస్ తీస్తున్నాను. బాగా మనము చేతితోటి మ్యాష్ చేసాము అని అంటే రసం వస్తుంది కదా, అవసరమైతే డైల్యూట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కుంకుడుకాయలు వాడినప్పుడు హెయిర్ రఫ్ అవుతుందా అని చెప్పి. అది మనము బాగా ఓవర్గా స్క్రబ్ చేస్తాం కదండి, డెఫినెట్గా రఫ్ అవుతుంది. ఈవెన్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కొద్దిగా డ్రై చేసేసి మామూలుగా మనం టవల్ డ్రై చేస్తాం కదా, తర్వాత దువ్వేసుకుంటే ఒక 2-3 అవర్స్కి మళ్ళీ సాఫ్ట్ అవుతుంది అనమాట. బాగా రఫ్గా ఉంది, అక్యూట్ ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత కుంకుడుకాయతోటి వాష్ చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇవాళ ఇంట్లో ఒక వర్క్ చేపిస్తున్నాను. ఆల్రెడీ మా క్లాజెట్స్ ఉంటాయి కదా, వాటిలో ఏంటంటే స్లాబ్స్ వేసేసి ఉంచారు, బట్ అవి గ్యాప్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఏదన్నా మనము ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు చక్కగా ఒకదాని మీద ఒకటి స్టాకప్ చేస్తాము, తీసుకునేటప్పుడు నాకు కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. అండ్ చిన్న వస్తువులు ఏదైనా పెట్టినప్పుడు పైన పెడితే పడిపోవటము, కామన్ ప్రాబ్లం కదా ఇది. అందుకని మధ్యలో ఇట్లాగా పార్టిషన్స్ పెట్టించేస్తున్నా. బెడ్రూమ్లో 2 క్లాజెట్స్లో కూడా కింద వరకు పెట్టించాను. అండ్ కిచెన్లో కొద్దిగా ఎక్కువ పార్టిషన్స్ పెట్టించుకున్నాను. పూజా మందిరం కూడా పెద్ద షెల్ఫ్ ఉంటుంది కదా, టాల్ షెల్ఫ్ లాగా. పైనంతానేమో పూజకు వాడుకుంటాము, కింద స్టోరేజ్కి వదిలేశారనమాట వాళ్ళు. ఆ స్టోరేజ్ కూడా జస్ట్ ఒక బ్లాంక్ స్పేస్ లాగా ఉంటుంది. ఇంతకుముందేమో నేను ఒకటేదో ప్లాస్టిక్ బాస్కెట్, 3 టైర్ బాస్కెట్లు అలాంటివి ఉంటాయి కదా, సో అది పెట్టేశాను అనమాట. ఇప్పుడేమో చక్కగా ఈ వర్క్ చేపిస్తున్నాను కాబట్టి దీనికి కూడా ఒక షెల్ఫ్ వేపిచ్చేసా. పూజా మందిరంలో కింద స్టోరేజ్కి సెంటర్లో వచ్చింది అది ప్లైవుడ్ షెల్వింగ్ అనమాట. సో ఆ పార్టీషన్స్ అన్నీ కూడా మేము ప్లైవుడే యూజ్ చేపించాము. బయట మామూలుగా రబ్బర్ వుడ్ ఇచ్చేసారు ఈ డోర్స్కి, డోర్ ఫ్రేమ్స్కి అన్నిటికీ కూడా. రబ్బర్ వుడ్ మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. పార్టీషన్స్కి ఇప్పుడు రబ్బర్ వుడ్ అంటే మనకి ఎక్కువ కాస్ట్ పడిపోతుంది అండ్ అంత అవసరం లేదనిపించింది. కిచెన్లో బరువైన ఐటమ్స్ పెడతాం కదా, రబ్బర్ వుడ్ కొద్దిగా వంగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే లైక్ వెదర్కి కొద్దిగా కంట్రాక్ట్ అవటం అట్లా ఉంటుంది. సో అందుకని చెప్పి వద్దు అని అనుకున్నాము. ఆల్మోస్ట్ ఇంట్లో పనంతా కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ దగ్గర షెల్ఫ్స్ అవన్నీ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. రైట్ సైడ్ ఏమో పుల్లో డ్రావర్ ఒకటి ఉందన్నమాట, అది తీసేశారు ప్రస్తుతానికి. ఎందుకంటే లోపల ఒక పార్టీషన్ పెట్టేసి అక్కడ కూడా మీకు లెఫ్ట్ సైడ్ ఖాళీ స్పేస్ కనిపిస్తుంది కదా, మధ్యలో ఒకటి పెద్ద షెల్ఫ్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఇక్కడ ఏం పెట్టేదాన్ని అంటే లైట్ వెయిట్ ఐరన్ స్టాండ్స్ పెట్టేదాన్ని, అవి డిటాచబుల్ అనమాట. ఏదైనా బరువైనవి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి హోల్డ్ చేయలేక పడిపోతూ ఉండేవి, అది మళ్ళీ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉండేది. ఆల్మోస్ట్ నేను 3-4 ఇయర్స్ అట్లాగే నడిపించుకొచ్చా. ఎందుకంటే మేము ఇల్లు తీసుకుంది జస్ట్ బిఫోర్ లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ అనమాట. ఆ టైంలో ఇంకా ఇంట్లో ఏదైనా చేయించాలి అన్నా సరే మాకు అసలు తెలుసు కదా మీ అందరికి ఆ ఛాన్సే లేదు.
ఇంకా అట్లా నెమ్మదిగా ఒక్కొక్కటి డిలే అవుతూ వచ్చింది. స్లోగా మళ్ళీ మేము ఒక్కొక్క వర్క్ చేయించుకుంటూ ఉన్నాము. ఒకసారి వాల్పేపర్స్ వేయించాము అండ్ ఏసీ యూనిట్స్ అన్నీ కూడా టెర్రస్కి చేంజ్ చేయించుకున్నాం. సో ఇదంతా కూడా కాస్ట్ తోటి మనకి ఉంటుంది కాబట్టి నెమ్మదిగా ఒక్కొక్క పని చేయించుకుంటూ వస్తున్నాం ఇట్లా. సో నాకు ఈ గిన్నెలు, ఈ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. బరువైనవి మాత్రం పెడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. అందుకని అండ్ కొద్దిగా నాకు ఇంట్లో వస్తువులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి షెల్ఫ్స్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. పుల్అవుట్ డ్రావర్ లాంటిది అక్కడ కూడా లెఫ్ట్ సైడ్ పెడదాము అని అనుకున్నా కానీ అసలు అతను చెప్పాడనమాట, స్పేస్ అసలు సరిపోదండి మీకు ఈ గిన్నెలు పెట్టుకోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రంట్ అంతా కూడా డోర్స్ అన్నీ ఫిక్స్ చేసేసి ఉన్నాయి. అదే మీరు ప్లాన్డ్గా ఫస్టే చేయించుకుంటే అది డిఫరెంట్గా ఉండేది అని. వాళ్ళు వర్క్ అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత మాకుంది చూడండి క్లీనింగ్, మామూలుగా లేదు అసలు. అయ్యో ఎంత ఇల్లంతా ఫుల్ మెస్సీగా ఉంది. అన్నీ తీసి కింద పెట్టి మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. లైక్ మాకైతే హాఫ్ ఇల్లు మూవింగ్ లాగే అనిపించింది అనమాట. అమ్మ ఉండటం వలన ఇదంతా కూడా పాసిబుల్ అయింది. నేను ఒక్కదాన్నే అయితే 2 రోజులు 3 రోజులు కూడా సర్దుతానే ఉండేదాన్ని. యూజువల్గా నేను ఏం చేస్తానంటే మమ్మీ అండ్ డాడీ ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయించుకోవడం నాకు అలవాటు ఫస్ట్ నుండి కూడా. అందుకని వాళ్ళు వచ్చినప్పుడే చేపిస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడు అమ్మ నా దగ్గర ఉంది కదా, అనుకోకుండా ఇంకా వెంటనే వాళ్ళకి కాల్ చేయటం, అడగటం ఇదంతా లైక్ వితిన్ 2-3 డేస్లో జరిగిపోయింది. మేము కాల్ చేసిన తర్వాత ఒక 2 డేస్ తీసుకున్నారనమాట. ఈ షెల్ఫ్స్ అన్నీ కూడా మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకొని అదంతా కూడా చుట్టూ వుడ్ కవర్ అయ్యేలాగా ఎడ్జింగ్ అది చేసి చాలా నీట్గా చేయించుకొచ్చారు వర్క్. సో మీకు ఎవరికన్నా సరే వీళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను డీటెయిల్స్ పర్సనల్గా పోస్ట్ చేస్తాను. లైక్ ఆ కామెంట్కి పోస్ట్ చేస్తాను. షెల్ఫ్ లైనర్స్ అవన్నీ కూడా మేము చెన్నై వచ్చిన కొత్తలో తీసుకున్నవి. మళ్ళీ ఇప్పుడే అనమాట నేను చేయించేయటము. అది కూడా అప్పటికప్పుడు ఇంకా ప్లాన్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 2 తెప్పించుకున్నా. మీకు గుర్తుందా, నేను ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక షెల్ఫ్ లైనర్ తెచ్చాను అని చూపించా కదా, అది జస్ట్ చేంజ్ చేద్దామని తెచ్చాను. అప్పటికైతే అసలు ఈ ప్లాన్ అంతా లేదు. షెల్ఫ్స్ పెట్టించుకోగానే సరిపోదండి, అది మెయింటైన్ చేసుకోవడం అయితే చాలా పెద్ద హెడేక్ నాకు తెలుసు అది. ఎందుకంటే ఈజీగా చీమలు, కాక్రోచెస్ ఇవన్నీ వెళ్ళి కూర్చుంటాయి అన్నమాట. ఒక ప్లస్ ఏంటంటే దీంతో ఆ షెల్ఫ్స్ కొద్దిగా పైకి లేపి మనం క్లీన్ చేసుకునే విధంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతా కూడా సర్దటం అయిపోయింది. 12 అట్లా పట్టిందనమాట నాకు అన్నీ సర్దటానికి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ మినిట్ కొన్ని డిస్పోజ్ చేసేవి, క్లీన్ చేయటం ఇదంతా ఉంటుంది కదా, అదొక 1 అవర్ పట్టింది. సో నాకు పడుకునేసరికి అయితే 1 o'clock అయిపోయింది. అందుకని నేను అసలు వీడియో కూడా చేయలేదు, లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నా క్లీనింగ్ అయితే దీంతో అవ్వలేదండి. అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారనమాట. మండే సిద్ధు బర్త్డే ఉంది. సో ఆ అరేంజ్మెంట్స్ కూడా ఇంకా సాటర్డే ఫుల్ చేసుకుంటానే ఉండాలి. కొంచెం ఇంకా బర్త్డే షాపింగ్ ఉంది. సో చాలా పనులు ఉన్నాయి అండ్ వీడియో కూడా చేయాలన్నమాట. దీని అంతటికీ అసలు టైం సరిపోద్దా లేదా అని అనుకుంటున్నా. సో దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.